హలో ఎవ్రీవన్, నమస్తే అండి. భారతదేశం మ్యాప్లో శ్రీలంక దేశాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా? మీరు భారతదేశం మ్యాప్ని ఎప్పుడైనా గమనించారా? ప్రతి భారతదేశం మ్యాప్లో శ్రీలంక దేశం కూడా కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి. వాటి అనుగుణంగానే ఆయా దేశాలు మ్యాప్లను రూపొందిస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇలాగే తమ దేశ భూగోళాన్ని మ్యాప్లో పొందుపరుస్తారు. కానీ ఒక్క భారతదేశం మాత్రమే తమ భూగోళంలో పక్కనే ఉన్న శ్రీలంక దేశాన్ని కూడా చూపిస్తుంది. ఇలా ఒక దేశాన్ని మరో దేశంలో మ్యాప్లో మనం ఎప్పుడు చూసింది లేదు. మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఏ దేశాలు కూడా భారతదేశం మ్యాప్లో కనిపించవు. కానీ ఒక్క భారతదేశం మాత్రమే శ్రీలంక దేశాన్ని తమ మ్యాప్లో చూపిస్తుంది. ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భారతదేశపు ప్రతి మ్యాప్లో శ్రీలంక దేశాన్ని చూపించడానికి ఒక కారణం ఉంది. శ్రీలంక దేశాన్ని భారతదేశపు మ్యాప్లో ఎందుకు చూపిస్తారు అనేది మనలో చాలామందికి తెలియదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్స్ 1958లో ఒక యాక్ట్ చేసింది. ఐక్యరాజ్య సమితిలో లా ఆఫ్ ది సీ పేరుతో ఒక ఇంటర్నేషనల్ యాక్ట్ను రూపొందించారు. సముద్రానికి సంబంధించిన సరిహద్దులు మరియు ఒప్పందాలను తప్పనిసరిగా చేసింది. ఏదైనా ఒక దేశం సముద్ర తీరంలో లేదా ఆ దేశం యొక్క సరిహద్దు ప్రాంతం సముద్రంతో సంబంధం కలిగి ఉంటే ఆ దేశం యొక్క బోర్డర్ అనేది మరొక దేశం యొక్క మ్యాప్లో చూపించాలి. రెండు దేశాల మధ్య 200 నాటికల్ మైల్స్ అంటే 370 కిలోమీటర్స్ లోపు ఉన్న దేశాన్ని ఖచ్చితంగా తమ మ్యాప్లో కూడా చూపించాలి. అలా చూసుకుంటే భారతదేశం నుంచి శ్రీలంక 18 నాటికల్ మైల్స్ అంటే కేవలం 54.8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అందుకే మనం చూసే ప్రతి ఇండియా మ్యాప్లో శ్రీలంక ఖచ్చితంగా మనకు దర్శనమిస్తుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.